మీరు ఇప్పుడు జేఏసీగా ఏర్పడడానికి కారణం ఏంటండి? మేము ఇచ్చిన ప్రభుత్వానికి 100 days అనేది మేము టైం అనేది ఇచ్చామండి. ఈ టైంలో మా అందరికీ కూడా కాంట్రాక్ట్ వల్ల మేము ఎన్ని సంవత్సరాల నుండి కూడా వెట్టి చాకరీ అనేది చేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం అనేది గుర్తించమని అడిగాము, కానీ అయినా కూడా మాకు ప్రభుత్వం అనేది గుర్తించలేదు. మేము ఈ యొక్క నెంబర్ 1 ఛానల్ ద్వారా బయటకు వచ్చి సమావేశం ఏర్పరచుకొని ప్రభుత్వానికి ఒక 100 days అనేది ఇచ్చి మా యొక్క సమస్యలు అనేది తీర్చమని అడిగామండి. అయినా కూడా ప్రభుత్వాన్ని 65 days అయినా కూడా ఎటువంటి చర్య అనేది తీసుకోకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఇలానే రోడ్డు మీదకి వదిలేస్తుందండి. ఈ మిగిలిన డేస్ లో అయినా మమ్మల్ని పట్టించుకొని చేయాలని ఇదండి మా ప్రధాన డిమాండ్. ఏవి కాదండి, ప్రభుత్వం అందరినీ పట్టించుకుంటుంది, కేవలం ఈ యొక్క పారామెడికల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళని మాత్రమే ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియట్లేదండి. మాకు ఒక సిక్ అయిన హెల్త్ కార్డ్స్ అనేది లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, అసలు ఎటువంటికి మేము చెందలేదండి. మేము వెట్టి చాకరీ చేసుకుంటూనే పోతున్నామండి. కానీ మమ్మల్ని గుర్తించండి, మేము సేమ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాము, సేమ్ క్యాడర్ లాగే వర్క్ చేస్తున్నాం, కానీ జీతాల్లోనే వేరియేషన్స్ అనేది వస్తున్నాయి. ఇవి లేకుండా శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. ఇది లేకుండా కూడా అందరినీ కూడా ఈక్వల్ గా చూడమని అడుగుతున్నాం సార్. ఇప్పటి వరకు విడివిడిగా పోరాటం అనేది చేశామండి. ఇప్పుడు మేము అందరం కూడా ఒకే యూనిటీగా జేఏసీగా ఫామ్ అయ్యాము. ఈసారి నుండి ఇంకా మా యొక్క డిమాండ్స్ అనేవి మేమే మీ దృష్టికి తీసుకొని వెళ్తున్నాం సార్. నెంబర్ 1 ఛానల్ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.